నేతలంతా కలిసి పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు రామచంద్రరావు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు మార్గనిర్దేశం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని, గ్రూప్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పాలన్నారు. కేంద్ర పథకాలను బూత్ లెవెల్ కు తీసుకెళ్లాలని తెలంగాణ నేతలకు సూచించారు నితిన్ నబీన్. అవినీతి పెరిగింది రాష్ట్రంలో. మరి ఇటువంటి నేపథ్యంలో అందరూ పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి. ప్రభుత్వం అక్కడ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్ ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతే పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆపరేషన్ ఆకర్షపై దృష్టి సారించామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. ఇతర పార్టీ నుంచి తప్పకుండా వాళ్ళు వచ్చేవారు చాలామంది ఉన్నారు. వారు సమయం కోసం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారు కూడా సమయం ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరు వస్తారో ఏమొస్తారో ఇప్పుడే మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే గతంలో ఇటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళని ఆపుతున్నారు చాలామందిని రకరకాల. హైదరాబాద్, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు రామచంద్రరావు. వరంగల్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 2 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీ కైవసం చేసుకునే రీతిలో పనిచేయాలని కూడా చర్చలో రావడం జరిగింది. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామన్న రామచంద్రరావు జనసేనతో గానీ మరో పార్టీతో గానీ పొత్తు ఉండదన్నారు ఆయన. ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ 2 పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తాం. తెలంగాణలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు.